మరి ఈ లోకంలో ఉండటానికి ఇల్లు కావాలా? మనకి ఇల్లు కావాలా వద్దా? ఏమ్మా ఇల్లు కావాలా? లేకపోతే రోడ్ల మీద ఉంటావా? రోడ్డు మీద ఉంటే ఎవరు ఉండరు, తోలుతారు, నువ్వు పో అని. అవునా కదండి? మనకి ఇల్లు కావాలి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏదో శుభ్రం చల్లగా పండుకోవడానికి ఇల్లు కావాలి. దానిలో సౌకర్యాలు వేరనుకోండి, అది వేరే విషయం. మనకి ఇల్లు కావాలి. ఇల్లు మనమే కట్టుకుంటాం. మన ఇల్లుని మనమే కట్టుకుంటాం. మరి ఈ మన ఇల్లు అంటే మన ఇల్లు ఏమో మనం ఉండే ఇల్లు. దేవుని ఇల్లు ఏది చెప్పండి? చాలాసార్లు చెప్పుకున్నాం మనం. దేవుని ఇల్లు ఏది? మనమే. దేవుని ఇల్లన్నా, దేవుని ఆలయమన్నా, దేవుని గృహం అన్నా మనమే. మన ఇల్లు కట్టేది ఎవరు? మన ఇల్లు ఎవరు కట్టాలండి? మన ఇల్లు ఎవరు కట్టాలి? మన ఇల్లు ఎవరు కట్టాలండి? మన ఇల్లు దేవుని వాక్యము చేత కట్టబడాలి. మనము దేవుని వాక్యము చేత కట్టబడాలి. ఎట్లా కట్టబడాలండి? మన ప్రవర్తన బాగుండాలంటే, మన మాటలు బాగుండాలంటే, మన ఆలోచనలు బాగుండాలంటే, మన క్రియలు బాగుండాలంటే, 10 మందికి ఉపయోగపడాలి అంటే ఎవరు కట్టాలి? దేవుని వాక్యం చేత మన ఇల్లు కట్టబడాలి. అర్థమైందండి? అర్థమైందా? కట్టాలంటే మత్తయి 7:24 చూడండి ఒకసారి. కాబట్టి ఈయన మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండరు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బండ ఏది? బండ దేవుని వాక్యమనే బండ మీద మనం కట్టబడాలి. దేవుని పలుకనే బండ మీద మనం కట్టబడాలి. దేవుని వాక్యమనే బండ మీద మనం కట్టబడితే మన జీవితం బాగుంటుంది. 10 మందికి ఉపయోగపడగలము, 10 మందికి మేలు చేయగలము, మంచి క్రియలతో మన జీవితం గడపగలం. ప్రియులారా, దేవునికి స్తోత్రం.